హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ మధ్యకాలంలో ఆర్ఎఫ్ఈఎస్ ఇవ్వడం అనేది చాలా ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా హెచ్1బి వాళ్ళకి. ఆర్ఎఫ్ఈ అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్. ఇది ఎందుకు ఇస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఇవి ఎక్కువగా ఇస్తున్నారు అనేది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గత 2 సంవత్సరాల నుంచి వర్క్ వీసా మీద ఉండే వాళ్ళకి ఎక్కువగా ఆర్ఎఫ్ఈఎస్ ఇస్తూ ఉన్నారు. మనం ఊహించడం కూడా ఊహించం. వీటికి కూడా ఆర్ఎఫ్ఈఎస్ ఇస్తారా, ఇలా కూడా ఇస్తున్నారా అని అనుకుంటామన్నమాట. ఆశ్చర్యపోయేంత విధంగా ఆర్ఎఫ్ఈఎస్ ఇవైతే రకరకాల కారణాలతో ఇస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి హెచ్1బి మీద ఉండే వాళ్ళకి అమెరికాలో ఎలాంటి సిచ్యువేషన్లో ఎక్కువగా ఆర్ఎఫ్ఈఎస్ పడుతున్నాయి, నాకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్తానండి. ముఖ్యంగా ఆర్ఎఫ్ఈఎస్ ఇవ్వడం అనేది 4 స్టేజెస్లో ఎక్కువగా జరుగుతుంది. మొదటిది, మనం స్టేటస్ ఆఫ్ చేంజ్ అప్లై చేసుకుంటే, అంటే I-485 మన గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మన కరెంట్ ఇయర్ అయితే కనుక ప్రజెంట్ ఇయరు, అలాంటి సిచ్యువేషన్లో ఆర్ఎఫ్ఈఎస్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇదివరకు ఎప్పుడూ లేదు. I-485 స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకుంటే ఆర్ఎఫ్ఈఎస్ పట్టడం అనేది, అది డినైడ్ అవ్వడం అనేది అసలు ఇదివరకు లేదు. ఇప్పుడు కొత్తగా అది కూడా చేస్తున్నారనమాట. సో స్టేటస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్కి అప్లై చేసుకుంటే కనుక ఫస్ట్ థింగ్, చాలా వరకు ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. అలా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మనకి ఏదైనా సరే వాళ్ళు కరెక్ట్ కాదు ఇన్ఫర్మేషన్ అనుకుంటే కనుక కంప్లీట్గా డినై చేస్తున్నారు. ఆ డినై చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అలాగే ఆర్ఎఫ్ఈఎస్ కూడా ఇస్తున్నారు. ఆర్ఎఫ్ఈఎస్ ఇచ్చే వాటిలో నేను విన్నది చెప్తున్నానండి. మెయిన్గా వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నప్పుడు, ఎప్పుడో 12 ఇయర్స్ బ్యాకో 15 ఇయర్స్ బ్యాకో గ్రీన్ కార్డ్ ప్రాసెస్ I-140 కంప్లీట్ అయి ఉంటుంది. తర్వాత 12 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటారు I-485 ఫిల్ చేసి. అలాంటి సిచ్యువేషన్లో మనం మళ్ళీ మన ఎల్సీఏలు అన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. రీసెంట్ ఈ మొత్తం డాక్యుమెంటేషన్ అంతా సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే మన I-140 కంప్లీట్ అయిందో అప్పుడే ఎల్సీఏ ఏదైతే ఉందో, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, మన వర్క్ డేటా కానీ, మన ఏదైతే ఉందో అది ప్రజెంట్ ఉన్న ఎల్సీఏ తోటి మిస్ మ్యాచ్ అవుతున్నాయి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆ రీజన్ తోటి కూడా ఆర్ఎఫ్ఈఎస్ ఇస్తున్నారు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటే. అదేంటి, ఇది క్వైట్ కామన్ కదా, 12 ఇయర్స్ సేమ్ ఎక్స్పీరియన్స్లో సేమ్ జాబ్లో ఉండరు కదా అని అనుకోవచ్చు. అవును, అది చాలామంది ఐటీ వాళ్ళకి తెలుసు, కానీ నాన్ ఐటీ వాళ్ళకో లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకో మేబీ అర్థం చేసుకోలేకపోవచ్చు, లేదంటే క్లారిటీ లేకపోయి ఉండొచ్చు. ఏదైనా రీజన్ కావచ్చు. కానీ ప్రీవియస్ ఎల్సీఏ తోటి ప్రజెంట్ ఎల్సీఏని కంపేర్ చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అయినా కూడా ఆర్ఎఫ్ఈఎస్ ఇస్తున్నారు. చాలా షాకింగ్గా ఉంది కదా. సో ఇస్తున్నారు. కొంతమందిని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. సో GCEAD ఇచ్చే ముందు అలా పిలిచినప్పుడు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ కానీ, లేదంటే మన జాబ్ రోల్స్ కానీ, మనం ఏదన్నా మరీ కంటిన్యూస్గా జాబులు మారడము, లేదంటే మధ్యలో ఎక్కడన్నా సరే మన మీద ఇష్యూస్ ఉన్నా, ఏదైనా రికార్డ్స్ ఉన్నా రాంగ్గా, ఇలాంటి సిచ్యువేషన్లో మనం గిల్టీ కాకపోయినప్పటికీ కూడా సహజంగా అమెరికాలో యాక్సిడెంట్లు అనేవి క్వైట్ కామన్ అండి. చాలా క్వైట్ కామన్. చాలా వరకు ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు అది. అలాంటివి కూడా కన్సిడర్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో స్టేటస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఈ రీజన్స్ అన్నీ చూపించి, లేకపోతే మనం ప్రాపర్గా మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సరే ఇంటర్వ్యూలో, అంటే మనం ఏం చేస్తున్నాము ఏంటి వాళ్ళకి పర్ఫెక్ట్గా కన్వే చేయాలి. ఏదో మనకి తెలిసి తెలియకుండా ఏది పెడితే అది చెప్పేస్తే అది చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్గా అది డినే చేస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే అలాంటివి ప్రాసెస్లో ఉంటే కనుక, ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత ఇది ప్రాసెస్ అనేది, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఇండియన్స్కి, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్కి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 11 మంత్స్ ముందుకు జరిగింది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ మీరు ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా పెట్టుకోండి. ఏం అడుగుతారు ఏంటి అనేది మేబీ ఆ ఇమిగ్రేషన్ లాయర్స్ తోటి కానీ, లేకపోతే బయట ఆల్రెడీ రీసెంట్గా జీసీ వచ్చిన వాళ్ళతో కానీ ఒకసారి మాక్ ఇంటర్వ్యూ లాగా పెట్టుకొని మీరు ఏం చెప్పాలి, ఎలా కన్వే చేయాలి, పర్ఫెక్ట్గా కన్వే చేయాలి. అంటే మనం సింపుల్గా షార్ట్గా షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా, అలా చెప్పేయాలన్నమాట. సో మన సోది అంతా చెప్పకుండా ఉంటే బెటరు. సో అలాంటి ప్లేసెస్లో కూడా ఈ మధ్యకాలంలో ఆర్ఎఫ్ఈఎస్ ఎక్కువగా పడుతున్నాయి. రెండవది, అమెరికాలో చాలామంది జాబ్ లాస్ అవుతున్నారండి. మనకు అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో చాలామందికి జాబులు పోయినాయి. అలా జాబులు పోయిన వాళ్ళు ఒక 60 డేస్ లోపు జాబ్ రాకపోతే కనుక, సో మ్యాక్సిమం
అటార్నీస్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే B2 మీద కానీ అట్లా మూవ్ అవ్వమంటున్నారు, వీసా చేంజ్ అవ్వమంటున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు RFEs పడుతున్నాయి. ఇదివరకు అలా లేదు, అది యాక్చువల్గా B2 మీదకి కన్వర్ట్ అవ్వచ్చు. సో బైడెన్ ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ఉన్నారో అప్పుడు క్లియర్గా ఉన్నాయండి, ఇవన్నీ రూల్స్ అవన్నీ క్లియర్గానే ఉన్నాయి. స్టిల్ ఇప్పుడు B2 మీదకి కన్వర్ట్ అయితే కనుక H1B వాళ్ళు జాబ్ పోయింది, B2 మీద కన్వర్ట్ అవ్వాలి అనుకుంటే కనుక అగైన్ RFEs పడుతున్నాయి. ఇప్పుడు అసలు B2 అనేది మీరు ఎందుకు అప్లై చేసుకుంటున్నారంటే, ఇట్లా మాకు జాబ్ పోయింది, మేము జాబ్ సెర్చింగ్లో ఉన్నాం, మళ్ళీ మేము H1B మీదకి మూవ్ అవుతాము అని అంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ప్రాపర్గా డాక్యుమెంటేషన్ కావాలి, మేము అసలు యాక్సెప్ట్ చేయము అని అంటున్నారు. కొన్ని కేసెస్లో అసలు ఇవ్వటం లేదు, B2 మీద కన్వర్ట్ అవ్వడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని కేసెస్లో RFEs ఇస్తున్నాడు. సో అది జాబ్ సీకర్ వీసా కాదు, B2 మీద కన్వర్ట్ అయ్యి జాబ్ సెర్చ్ చేసుకోవడం అది కాదు ప్రాసెస్. సో దాని మీద కూడా ఈ మధ్యకాలంలో RFEs ఇవ్వడం, లేదంటే అసలు ఆ ప్రాసెస్ని డినై చేయడం, మనం అప్లై చేసుకున్నా కూడా అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. మూడవది, ఎవరైతే కొత్తగా H1B మీద అమెరికా రావాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరం RFEs పడే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఒక క్లారిటీ లేదు, LCAలో క్లియర్గా మెన్షన్ చేయాలి, ఏ లెవెల్ కిందకు వస్తారనేది క్లారిటీ లేదు. ఒకవేళ ఆ లెవెల్ కిందకి వచ్చినప్పుడు వాళ్ళు LCAలో ఎలా మెన్షన్ చేశారు, ఏ లెవెల్ కింద, వేజ్ కింద అలా ఎలా మెన్షన్ చేశారు కంపెనీస్. ఈసారి కంపెనీస్ మొత్తము ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్యుమెంటేషన్ అనేది పకడ్బందీగా ఉండాలండి. అది ఓవర్ ద ఇయర్స్ ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మేబీ ఒక ఐడియా ఉండొచ్చు, కానీ రీసెంట్గా కన్సల్టెన్సీస్ ఓపెన్ చేసిన వాళ్ళకి మేబీ అంత క్లారిటీ ఉండకపోవచ్చు. సో మీరు అప్లై చేసుకునే ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో పకడ్బందీగా ప్రాపర్గా పేపర్ వర్క్ చేసుకోండి. ఈ సంవత్సరము అంతా కొత్త ప్రాసెస్, లాటరీ సిస్టమ్ ఉంది, బట్ వేజ్ బేస్డ్లో మళ్ళీ 4 లెవెల్స్ ఉన్నాయి. ఏ లెవెల్ కిందకు వస్తున్నారు, ఆ వేజ్ లెవెల్ ఆ స్పెసిఫిక్ ప్లేస్లో అది కరెక్టా కాదా అని రీచెక్ చేసుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే RFEs ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలా చాలా రకాలుగా ఈ సంవత్సరము H1B వాళ్ళకి RFEs వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, న్యూ H1Bస్కి మాత్రమే ఇది. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ది, ఆల్రెడీ ఎవరైతే అమెరికాలో ఉంటూ ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా RFEs ఎక్కువగా పడుతున్నాయి. ఎందుకు అని అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయండి, నాకు తెలిసిన కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్, మీకు మీ లాస్ట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు 6 ఇయర్స్ నుంచి ఉంటున్నారు అనుకోండి, ఇక్కడ ఈ 6 ఇయర్స్లో మీరు ఫ్రీక్వెంట్గా ఇయర్లీ వన్స్ లేకపోతే 6 మంత్స్ వన్స్కు ఎంప్లాయర్స్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతున్న RFEs వస్తున్నాయి కొంతమందికి. అంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి, ప్రీవియస్ ఎంప్లాయర్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ క్లియర్గా కావాలి అని. సో మీరు రెండవది మీరు LCAలో ఏదైతే మెన్షన్ చేశారో అది ప్రాపర్గా లేకపోతే కనుక, మీ డాక్యుమెంటేషన్లో ప్రాపర్గా చూపించలేకపోతే మాత్రం అలాంటి సిచ్యువేషన్లో కూడా RFEs వస్తున్నాయండి. ప్లస్ మీ డాక్యుమెంటేషన్, మీ పర్సనల్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో, మీ ఎంప్లాయర్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా లేకపోయినా కూడా RFEs వస్తున్నాయి. సో ఎవరైతే ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి రకరకాల రీజన్స్ వల్ల ఎక్కువగా RFEs వస్తున్నాయి. సో RFEs వచ్చిన తర్వాత మనకి ఎక్కువ టైం ఉండదు అది క్లియర్ చేసుకోవడానికి. సో అలాంటి సిచ్యువేషన్స్లో H1B వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు అమెరికాలో. సో ఇలా రకరకాల స్టేజెస్లో రకరకాల రీజన్స్ వల్ల ఈ మధ్యకాలంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఏదైతే అడ్వాంటేజ్గా మనం ఫీల్ అవుతున్నామో, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని, అలాగే ఇది నాన్ ఇమిగ్రెంట్స్ అయిన వాళ్ళు ఎవరైతే వర్క్ వీసా మీద ఉంటున్నారో H1B వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎక్కువగా RFEs ఇస్తున్నారు. సో వీలైనంత వరకు ఎవరైనా సరే ఎక్స్టెన్షన్స్ కానీ ఏవైనా సరే పర్ఫెక్ట్గా అవ్వాలి అని అంటే అది కంప్లీట్గా మీ ఎంప్లాయర్ చేతుల్లో ఉంది. 1-2 సార్లు మీ అటార్నీస్ని, మీ ఎంప్లాయర్స్ని సబ్మిట్ చేసే ముందు క్లియర్గా అన్నీ చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, చిన్న మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా, నేమ్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాము ఇలాంటివి ఉన్నా సరే. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, అదేంటంటే రీసెంట్గా RFE ఒకళ్ళకి పడింది. అదేంటంటే బర్త్ ప్లేస్ గురించి, బర్త్ ప్లేస్ ఉంటుంది కదా మనం పుట్టిన ప్లేసు, అది ఏదైనా మన పాస్పోర్ట్లో మన డేటా, మన బర్త్ సర్టిఫికేట్లో డిఫరెన్స్ ఉన్నాయి అనుకోండి, H4 వాళ్ళకి కానీ H1B వాళ్ళకి ఎవరికైనా, అలాంటి సిచ్యువేషన్లో కూడా RFEs ఇస్తున్నారు. సో ప్రతిదీ
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి. మీరు సబ్మిట్ చేసే ముందు చెక్ చేసుకోండి. అలాగే పర్ఫెక్ట్ అటార్నీని కలవండి. ఎందుకంటే అటార్నీస్ చాలా బాగా చెక్ చేస్తారు. మాకు కంపెనీ ఎంప్లాయరు వాళ్ళ అటార్నీ చాలా బాగా చెక్ చేస్తారు. చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేస్తారు. అంత బాగా చెక్ చేస్తారు అటార్నీస్. సో జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్ రాకుండా అప్లై చేసుకుంటేనే ఆర్ఎఫ్ఈస్ పడకుండా వితిన్ షార్ట్ టైంలో మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. చిన్న మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా ఆర్ఎఫ్ఈస్ పడే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇలా రకరకాలుగా H1B వాళ్ళకి ఆర్ఎఫ్ఈస్ పట్టడం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. అది చూసుకోండి ఒకసారి. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.